సుందరుడ అతిశయుడ మహోన్నతుడ ప్రియుడ హల్లెలూయా. 10,000లో అతి సుందరుడు మన దేవుడు. ఒకసారి వేసే హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఎంతమంది యూట్యూబ్లో ఈ పాట చూసుకున్నారు? ఎంతమంది ఈ పాట యూట్యూబ్లో చూసుకున్నారు? వెళ్ళి చూడండి. అందులో మీ అందరికీ పర్సనల్ ఒక వ్యక్తి చెప్తారు, నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎవరైనా చెప్తారా? అందరూ నా భార్య అందులో ఉంటుంది ఆ పాటలో. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నిన్న చెప్తా ఉంది మొదల ఏమనంటే, ఈ పాట కొరకు 2 నెలలు 2 months ప్రాక్టీస్ చేసినారు. హల్లెలూయా. నేను షాక్ అయినా. ఆ వీడియో మేబీ ఎన్ని మినిట్స్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క పాట కొరకు 2 నెలలు ప్రాక్టీస్ చేసినారు. 2 నెలలు ప్రాక్టీస్ చేసినారు. హల్లెలూయా. మనం ఒక్కసారి పాడేస్తున్నాం, కానీ అంతే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందని. రైట్, అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, అందరం వాక్యానికి వెళ్దాం. 2 రాజులు 6వ అధ్యాయము. 2 రాజులు 6వ అధ్యాయము 8వ వచనం. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు చెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, చాలు చూడండి, ఇక్కడ మనము చూస్తే ఈ వచనంలో సిరియా దేశం యొక్క రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. అయితే తన సేవకులతో, అంటే వారి యొక్క పనివారితో అందరూ కలిసి ఒక ప్రణాళిక చేసి మరి యుద్ధం చేయాలనుకుంటున్నాడు. యుద్ధం చేయాలనుకున్నప్పుడల్లా వారి ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయిపోతున్నాయి. వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సల్ అవుతూ ఉన్నాయి. రాజుకు అనుమానం వచ్చింది, మనలో ఉన్న వ్యక్తియే ఎవరో రాజుకి ఈ అంశము చేరవేస్తున్నారని. చూడండి, ఎప్పుడైతే ప్రవక్త నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని చెబితే, రాజు కూడా ప్రవక్త యొక్క మాటను లక్ష్యపెట్టి జాగ్రత్త పడి తను కాపాడుకున్నాడు, తన దేశాన్ని కాపాడుకున్నట్టు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, ఒక దిక్కేమో అపవాది అనేక రకముగా మరి రాజును కానీ దేశమును కానీ కలవరం లేపాలని చూస్తూ ఉంటే, దైవజనుడు దేవుని బిడ్డ ఆ కలవరము నుంచి, ఆ హత్య నుంచి, ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా బయలుపరిచి రాజును మరి ఆ దేశం యొక్క క్షేమము కొరకు ప్రవక్తను వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాది కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుందంటే, నానా రకాలుగా నీపై వచ్చి నీ యొక్క ఆలోచన పైన, నీ యొక్క నడవడి పైన, నీ కుటుంబం పైన వాడు ఏ విధంగా మరి నిన్ను కొట్టాలా, ఏ విధంగా నేను పడదోయాలని
చూచుచున్నాడు. కానీ దేవుని యొక్క వాకు ఆ కాలము చొప్పున, ఆ సమయము చొప్పున దేవుడు నీకు వాకును బయలుపరిచి నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చాలాసార్లు వాక్యమైన తర్వాత అందరూ కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు, దేవుడు నిజముగా దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు, నాకు ధైర్యం వచ్చింది, నాకు విశ్వాసం వచ్చింది, నాకు కలవరం ఉండే, దేవుని యొక్క సమాధానం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని అనేకముగా ఇటువంటి సాక్ష్యాలు మరి మనము విని ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. 10వ వచనం చదవండి. హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఏం చేశాడు? తన వారిని అందరినీ రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. హల్లెలూయా. చూడండి, అందులో ఒక వ్యక్తి చెప్తున్నారు, మన సమాచారం అందించేవారు ఎవరు లేదు కానీ, మన ప్లాన్స్ అన్నీ కూడా చెప్పేవారు ఎవరు లేరు కానీ ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వింటున్నారా, నీ పడక గదిల్లో, నీ నాడుగోడల్లో ఏది మాట్లాడినా కానీ, వింటున్నారా, ఏది మాట్లాడినా కానీ ఆ ప్రవక్తకు తెలిసిపోతుంది అంటాడు. వింటున్నారా? చూడండి, ఈరోజు ఏ కాలంలో మీరు ఏం మాట్లాడినారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మకు తెలుస్తుంది. చాలాసార్లు మందిరంకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత, వింటున్నారా, దేవుడు వాకుతో మాట్లాడిన తర్వాత నిజముగా అరే నా వ్యక్తిగత జీవితంలో, నా పనిలో, నా కుటుంబంలో ఇటువంటి సంఘటనే జరిగింది. అబ్బా, ఏ విధంగా దైవజనుడు ఈ మాట పలికి ఉన్నాడంటే, పరిశుద్ధాత్మకు తెలుసు నువ్వు 4 గోడల మధ్యలో ఎలా ఉంటున్నావు, నీ పనిలో ఏ విధంగా ఉంటున్నావు, నీ యొక్క నడవడిక ఏ విధంగా ఉంటున్నావు, అంతయు కూడా పరిశుద్ధాత్మకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. చూడండి, ఈ ఎలీషా ఎటువంటి ప్రవక్త అంటే, ప్రతి విషయము కూడా దేవుడు అతనికి బయలుపరిచేవాడు. ప్రవక్తకు తెలియకుండా ఏది కూడా, వింటున్నారా, దేవుడు చేయడు. అబ్బా అవును, దేవుని యొక్క వీక్నెస్ ఏంటంటే తన బిడ్డలకు తన ప్రణాళిక అన్నీ కూడా ఎవరికొకరికి బయలుపరుస్తూనే ఉంటాడు. అబ్బా గొప్ప దేవునికి ఒకసారి చెప్పాలి కూడా, దేవుని స్తుతించు. మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలా, మీ జీవితంలో దేవుడు ముందే బయలుపరిచి, వింటున్నారా, చేయబోయే కార్యము, చేయబోయే అద్భుతము, ఆశ్చర్యక్రియము ముందే దేవుడు నీకు బయలుపరిచి, ఆ బయలుపరిచిన మాట దేవుడు నెరవేరుస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ప్రవచనాత్మముగా దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన చెప్పియే నీ జీవితంలో చేస్తాడు. వింటున్నారా దేవుడు బిడ్డలారా, ఇక్కడ సిరియా రాజుకు అంతు చిక్కడం లేదు. ఏంటి, నీ 4 గోడలు చేసిన ప్లాన్ కూడా ఒక్కసారి కాదు, పరుమాలు ఈ విధంగానే జరుగుతూ ఉంటే సందేహం వచ్చింది, ఎవరో ఇది చేరవేస్తున్నారని అంటున్నాడు. వారి పనివారులో ఒకరు ఏమంటున్నారంటే, ఇదిగో ఎవరు ఏం చేరేటలే రాజుగారు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త
అన్నీ నీ 4 గోడల మధ్యలో నువ్వు ఏది మాట్లాడినా కానీ అతనికి తెలియచేయబడుతుంది. అవునా? అయితే ఈ రాజుకి ఏమనుకున్నాడంటే ఎవరిని అటాక్ చేయాలనుకున్నాడో ఇప్పుడు చదువుదాం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. చూడండి, దేవుని ప్రవక్త ఎలీషా ఎక్కడ ఉన్నాడో చూడరమ్మంటే చూసి వచ్చినారు. దోతా అన్న ప్రదేశంలో ఉన్నాడు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు, చూడండి ఏ వేళలో వచ్చి ఉన్నాడు? రాత్రి వేళ వచ్చి 4 దిశలలో పట్టణమును చుట్టుకొని ఉన్నారంట. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, చూడండి ఇది మరి ఆ పట్టణం అంతయు కూడా రథములతో అన్నీ కూడా చుట్టుకున్నాయి యుద్ధం చేయడానికి. ఉదయకాలంలో లేచి చూసే వరకు ఇవన్నీ ఉన్నాయి. ఆ దైవజనుడైన ఒక పనివారులో ఎలీషాతో అంటున్నాడు, భయం వేసింది, ఇప్పుడు మనం ఏమి చేద్దాము అని. హల్లెలూయా. మనకు కూడా అపవాది రాత్రుల్లో అనేక రకంగా పగలు కానీ ఎండ కానీ వాడు ఏ సమయం అనక వాడు మనపై దాడి చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఒక పనివానికి, దైవజనుడైన అతని పనివానికి పెందలకడ లేచి చూసే వరకు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయమని ఆ దైవజనుతో అనగా. హల్లెలూయా. కిందికి చదవండి. అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఆమేన్. భయపడవద్దు, వారి పక్షముగా ఉన్నవారి కంటే మన పక్షముగా అనేకముగా ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? వారికి 10 మంది ఉంటే మనకు 1000 మంది ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? అది కనబడకుండా ఉన్నాయి అంతే. ఈ పనివానికి కనబడట్లేదు. అర్థమైందా? కానీ దైవజనుడికి మాత్రం కనబడతా ఉంది. అయ్యయ్యో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వారికంటే మన సైడు, మన యొద్ద, మన కొరకు యుద్ధం చేయడానికి అనేక మంది ఉన్నారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ ఎలీషా ప్రార్థిస్తున్నాడు ఏమని? ప్రభువా వీని కనులు తెరవమని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివాని యొక్క కనులు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ పర్వతం, అగ్నియు, గుర్రముల చేత, రథముల చేతను నుండి ఉంటుట చూచెను. హల్లెలూయా. ఏం చూచి ఉన్నాడు? ఆ పర్వతం అంతయు కూడా అగ్నితో, గుర్రములతో, రథములతో నిండిపోయినాయి అంట. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, ఎలీషాకేమో ఏం కనపడుతుంది? అగ్ని కనపడుతూ ఉంది. ఎలీషాకేమో రథములు కనపడుతున్నాయి, గుర్రములు కనపడుతున్నాయి. హల్లెలూయా. అగ్ని కనపడతా ఉంది. అందుసరి అగ్ని కనపడతా ఉన్నది అన్నది. కానీ ఆ పనివానికి మాత్రం మొదటిలో అస్సలు ఏమీ కనపడలే. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించి ఉన్నాడో, ప్రభువా ఇతని యొక్క మనోనేత్రాలు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, నువ్వు ఏ విధంగా మమ్మల్ని కాపాడుతున్నావో, ఏ విధంగా మా పక్షంగా యుద్ధము చేయుచున్నావో,
నీ దూతలను విడుదల చేసినావు, గుర్రములు, రథములను, అగ్నిలు ఇవన్నీ నాకు కనపడతా ఉన్నాయి, కానీ ఈ పనివానికి కనపడట్లేదు, ఒక్కసారి ఇతనికి చూపించు ప్రభువా అని ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. చాలాసార్లు ఆత్మలో ఉన్నవారు చూడడము వేరు. ఆత్మలో మనం అగ్నిని చూస్తున్నాం, ఆత్మలో దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడము, కాపుదల చూచుచున్నాం. అదే ఒక సాధారణమైన విశ్వాసి అసలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా, అసలు దేవుడు మనను కాపాడుతున్నాడా, అవిశ్వాసముతో ఉన్నాడు. ఎందుకనగా వారి యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడనట్టుగా కనబడతా ఉన్నది. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ వినదేరుగాక. విన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చూడండి, దయచేసి అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే, మాకు ఒకసారి సెకండ్ ఇవ్వండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనండి. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడనండి. అయ్యో పక్క వారికి ఇవ్వండి, పక్క ఒకసారి లేపి. కొంతమంది నిద్రపోతున్నారు, వాళ్ళ ఇంటి కట్ట కొట్టి ఎక్కువ నిద్రపోతే గిచ్చండి, ఏం కాదు. ఎవరు గిచ్చమన్నాడంటే అయ్యగారు గిచ్చమన్నాడని చెప్పండి. ఎవరికైనా నిద్ర వస్తే దయచేసి వెనుకకి వెళ్ళి నిలబడండి. ఓకే, నిలబడాడు. నాకు అలా నిద్రపోతుంటే నేను కూడా నిద్రపోవాలనిపిస్తుంది. అర్థమైందా? నాకు ఏం కోపం రావట్లే, సమాధానం. ఎందుకంటే వాక్యం వింటే మీరు ఆశీర్వదింపబడతారు. మీకు నిద్ర వస్తుందంటే ఇది ప్రవచనాత్మకమైన వాక్యం. మీకు సాతానే మీకు నిద్ర వచ్చి ఈ వాక్యం వినకుండా చేస్తా ఉంది. ఓకే, రైట్. చూడండి, అగ్ని కనబడుతుంది అని మొదటిలా ఈ పనివానికి కనపడిందా? అస్సలు కనపడలే. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థించినాడో, ప్రభువా ఈ యొక్క కనులు తెరవబడునుగాక, నువ్వు చేయుచున్న కార్యము మాకు ఏ విధంగా నువ్వు ప్రొటెక్ట్ చేసినావో, ఏ విధంగా నువ్వు కాపాడుతున్నావో, ఏ విధంగా ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకడు నిద్రపోడు అంటున్నాడు. ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఇతని ఒక కన్నులు తెరవబడును గాక అంటే, ఆయన కన్నులు తెరిచి చూస్తే అగ్ని కనపడుతున్నాయి, ఆయన కన్నులు తెరిచి చూస్తే రథములు కనపడుతున్నాయి, ఆయన కన్నులు తెరిచి చూస్తే గుర్రములు కనపడుతున్నాయి, ఆ కన్నులు తెరిచి చూస్తే దూతలు కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు కూడా నజరైన యేసుక్రీస్తు నామములో మన యొక్క మనోనేత్రాలు తెరవబడునుగాక. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మన చుట్టూ అగ్ని పెట్టి ఉన్నాడో, ఏ విధంగా ఆయన దూతలు మన చుట్టూ ఉన్నాయో అవన్నీ మీకు కనబడునుగాక. మనకు కనబడట్లే. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడి వాక్యం హృదయంలో పెట్టుకొని నువ్వు నడుస్తూ ఉంటే, వింటున్నారా, నీవు అంతా ఎలా కనపడతావు అంటే పరిశుద్ధాత్మ అగ్ని మండుతున్నట్టు ఉంటుంది. అగ్ని మండుతూ ఉంటుంది. అందుకే చాలామందికి నిన్ను చూస్తే కోపం, వారిలో ఉన్న దురాత్మ నిన్ను చూస్తే మంట అంటుంటుంది. ఒకసారి ఒక చర్చిలో వెళ్ళినప్పుడు నేను లోపల ఎంటర్ అవుతా ఉంటేనే సాతాను ఆమెలో నుంచి బయటకు వచ్చింది. నేను అనుకుంటున్నా, అరే ఏమైంది అని. కారణం ఏందో తెలుసా? మనం ప్రార్థించినప్పుడు, మన వాక్యం చదివినప్పుడు మనం చూడడానికి ఇలాగనే ఉంటాం, కానీ మనమంతా ఒక అగ్నిలాగా ఉంటాం, పరిశుద్ధాత్మ అగ్నిలాగా ఉంటాం. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ప్రార్థించినప్పుడు నీ ఇంటి చుట్టంతయు కూడా అగ్నితో ఉంటుంది, నీ ప్రకారం అంతయు కూడా నెమ్మదితో ఉంటుంది, నీ ఇంటి చుట్టంతయు కూడా దేవదూతలు కావలిగా ఉంటారు. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా.
మీ అందరికీ తెలుసా ఇక్కడ దేవుని దూతలు ఉన్నాయి. ఎంతమంది చూచుచున్నారు? చూచుచున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఇంతమంది చూసినారు. నిజమా? నిజముగా ఇక్కడ దేవుని దూతలు ఉన్నాయి. దేవుని సన్నిధి ఉంది. దేవుని దూతలు ఇగో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏ విధంగా మన నేత్రాలు తెరవబడినప్పుడు, మన కనులు తెరవబడినప్పుడు దేవుని ఏ విధంగా కాపాడుతున్నాడో, దేవుడు ఏ విధంగా ఆయన రక్షించుచున్నాడో ఆయన మనకు చూపిస్తాడు. అందుకే మా మనోనేత్రాలు తెరవబడాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఆయన కార్యాలను ఆయన ఏ విధంగా మన జీవితంలో పనిచేయుచున్నాడో మన మనోనేత్రాలు అందుకసరి నా మనోనేత్రాలు తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీ మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. అందరూ సరే, నా మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. నా మై ఐస్ బి ఎన్లైటెడ్. హల్లెలూయా. చూడండి, అందరికి కళ్ళు ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్కరిలాగా ఉంటాయి కదా. నా కళ్ళు ఇలా ఉన్నాయి, మీ కళ్ళు అందరూ వినాలా, మీ కళ్ళు ఏ విధంగా ఉన్నాయి. కానీ ఒక్కటి, మీ అందరికి ఎంతమంది కళ్ళు ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. అయితే 2 రకాల కళ్ళు ఉంటాయి. శరీరానుసారమైన కళ్ళు, వింటున్నారా? ఆత్మానుసారమైన కళ్ళు. శరీరానుసారమైన కళ్ళు ఎట్లా ఈ లోకములో ఆకర్షణ అంతా చూసి ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటూ ఉంటాడు. హల్లెలూయా. కానీ ఆత్మీయంగా ఆత్మలో ఉన్నవారు వారి యొక్క కనులు దేవుని యొక్క కార్యాలు వారి ఎదుట కనపడతా ఉంటాయి. అవి చూస్తుంటాడు, వారు గుర్తుపడతా ఉంటారు. హల్లెలూయా. చూడండి, గుడ్డివాడు ఆ గుడ్డి కళ్ళు కనపడట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ముందు నుంచి వెళుతున్నాడని తెలుసుకొని దావీదు కుమారుడా నన్ను కరుణించుమన్నాడు. గుడ్డివాడే, కానీ తన మనోనేత్రాలు తెరవబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గ్రహించి అడిగి చూడండి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. గుడ్డివాడే, కానీ మనోనేత్రాలు తెరవబడినందుకే యేసుక్రీస్తు ప్రభు నా కనులు తెరవబడతాయి, నేను యేసుని చూస్తా, ఈ లోకాన్ని చూస్తాడని దేవుని అడిగితే ఆ గుడ్డి కనులు తెరవబడి యేసు ప్రభుని చూచి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మనం చాలామంది ఏమనుకుంటామంటే, ఇగో ఇది ఒక మైక్ చూసి ఉన్నాను, ఇది ఒక పిలుపుటి చూసినాను, అదో ఫ్యాన్ చూసినాను అనుకుంటున్నాను. కానీ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆ గుడ్డివాడు ఈ మైక్ చూడట్లేదు, ఈ పులిపిట్ చూడట్లేదు, కానీ ఆ ఫ్యాన్ కూడా చూడట్లేదు. కానీ తన హృదయములో, వింటున్నారా, మనోనేత్రాలు తెరవబడి, వింటున్నారా, చాలామంది అక్కడ ఉన్నారు అనారోగ్యం కలిగిన వారు, అక్కడ ఉన్నవారు గుడ్డివారు కూడా ఉన్నారు. కానీ ఇతను హృదయములో మనోనేత్రాలు లోపల, వింటున్నారా, ఇన్నర్లో మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు పొందుకున్నాడు. చాలామంది మనము గుడ్డివారమై ఉన్నాం. మనం బాప్తిజం తీసుకున్నాం, విశ్వాసలమే, కానీ చాలామంది గుడ్డివారమే ఉన్నాం. దేవుని కార్యాలు దేవుడు ఏ విధంగా చేయుచున్నాడో, ఏ విధంగా మనను ప్రొటెక్ట్ చేయుచున్నాడని చూడలేకపోతున్నాము, గ్రహించలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మన నేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. మరలా 18 చదవండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చూడండి అందరు, నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాది. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క
మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు, జ్ఞానమును ప్రత్యక్ష కలిగిన మనస్సు దేవుడు మన అందరికి ఇచ్చునుగాక. అందుకోసం జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. ఎస్, జ్ఞానం కావాలి మనకు. ఆ ప్రత్యక్షతను మనం గ్రహించే మనస్సు దేవుడు మనకు ఇవ్వాలి. అందుసరే నా కనులు తెరవబడునుగాక అన్నాడు. నాకు మనోనేత్రాలు తెరవబడునుగాక, నా ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక. హల్లెలూయా. ఎస్. కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు. ఏమనంటే దేవుడు చాలా చేసినాడు కానీ 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 అంటుంటారు. అయ్యో కానీ అని కూని వేసేస్తూ ఉన్నారు. అదే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే హల్లెలూయా, ఏది ఏమైనా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎల్లప్పుడూ. అందుకే పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నా కానీ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. నువ్వు చూచే చూపు ఏ విధంగా ఉంది? పక్కవారు, నీ చూచే చూపు ఏ విధంగా ఉంది? ఏ కనులతో చూస్తున్నావు? శరీరకంగా చూస్తున్నావా, ఆత్మీయంగానే చూస్తున్నావా? హల్లెలూయా. చూడండి 119 కీర్తన 18 చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అన్న సరే, దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు దేవుని యొక్క మర్మాలు ఏంటున్నారా చూచే విధంగా నా కన్నులు ఏమంట తెరువుము అంటున్నాడు. అందుకోసం నా కన్నులు తెరువుము అన్నాడు. కొంచెం నిజముగా కళ్ళు మూసి ఉన్నారు, దయచేసి కళ్ళు తెరవండి. చూడండి, వాక్యం చదివినప్పుడల్లా జాగ్రత్తగా వినండి. వాక్యము చదివినప్పుడల్లా మీ కనులు తెరవబడాలి. ఏ విధంగా? దేవుని యొక్క మర్మములు మీకు బయలుపరచబడాలి అని చెప్పి మీరు మీ యొక్క కనులు తెరవబడాలి. మీకు ఒకటి తెలుసా, దేవుడు బయలుపరచకపోతే మనకి ఏమీ తెలియదు. ఏ మర్మమైనా సరే, ఏ వాకు అయినా సరే, ఆయన మన కనులు తెరిచి ఆ వాక్యం యొక్క మర్మమును దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కనులు తెరవబడతాయో, అందుకే మీరు వాక్యం చదివినప్పుడల్లా ప్రభువా నా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా, ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ఆ ప్రత్యక్షత కొరకు నువ్వు ఏం చేయాలి? మనందరము ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన చేయాలి అన్నాడు. హల్లెలూయా. అందుకని నేను వాక్యం చదివినప్పుడల్లా, విన్నప్పుడల్లా నా కన్నులు తెరవబడునుగాక. అయ్యో, నేను కళ్ళు తెరిసే వాక్యం చదువుతాం కదా, మరి ఈ ధర్మశాస్త్రములు అంటే దేవుని యొక్క వాక్యము చదివినప్పుడల్లా మన కనులు తెరిస్తే, అంటే ప్రభా నా కనులు తెరువు, సో దట్ నీ యొక్క వాక్యము యొక్క లోత ఏంటిదో నేను తెలుసుకుంటాను. ఎప్పుడైతే వాక్యం యొక్క ప్రత్యక్షతగా మీకు తెలుస్తుంటుందో మహిమ నుండి అధిక మహిమలో వెళుతూ ఉంటాడు. హల్లెలూయా. ఏదైతే ఇప్పుడు నేను వినేది, మీరు చెప్పేది అంతయు కూడా మీరు నాకు లోగో నుంచి రేమా వింటూ ఉన్నారు. డైరెక్ట్గా మీరు వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యములో నుంచి ప్రత్యక్షత, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అది నీకు నెమ్మదిస్తుంది. అది స్టెప్
బై స్టెప్ నేను ఇంక్రీజ్ చేస్తుంది ఆత్మీయంలో. ఇక్కడున్న వారందరూ కూడా మీ యొక్క కనులు తెరవబడును గాక. వాక్యమును గ్రహించే మనసు, వాక్యములో ఉన్న ప్రత్యక్షత మీకు ఆ కనులు తెరవబడితే లోతైన మర్మాలు దేవుడు మీకు బయలుపరచును గాక. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, మనం చూసేది ఒకటి, చూడని చాలా ఉన్నాయి. ఈ పనివాడికి చూచుచున్నాడు, అమ్మో శత్రువులు అందరూ చుట్టుముట్టుకున్నారని. ప్రవక్త చెప్తున్నాడు ఏమని, అయ్యో నీ కనపడట్లేదా, వారికంటే మనకు సైడు ఎక్కువ మంది ఉన్నారంటున్నాడు. ప్రభువా ఇతనికి కనపడే విధముగా వింటున్నాడా, కనులు తెరవబడు ప్రభడు. కళ్ళు తెరిచి చూస్తే ఏం చూసి ఉన్నాడు? అయ్యో చెప్పాలి అందరు, ఏం చూసి ఉన్నారు? అగ్ని, రథములు, గుర్రములు చుట్టుకున్నట్టు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు కూడా మీ ఇల్లును, ఎంతమందికి మీ ఇంట్లో ఉంటారో ఒకసారి హల్లెలూయా అండి. ఎవరు ఉంటారా ఇంట్లో? అందరు ఇంట్లోనే కదా ఉండేది. ఇల్లు ఒకసారి ఇల్లును గుర్తు చేసుకోండి. మీ ఇల్లు చుట్టూ అగ్ని ఉంది, మీ ఇంటి చుట్టూ దూతలు ఉన్నాయి, మీ ఇంటి చుట్టూ గుర్రములు ఉన్నాయి, మీ ఇంటి చుట్టూ రథములు ఉన్నాయి. చూడండి 91 కీర్తన తీయండి అందరూ. 91 కీర్తన మొదటి నుంచి చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అందరికి ఇది చాలా ఇష్టం. కొంతమంది అయితే ఇది తప్ప ఇంక ఏది చదవరు. బైబిల్ అంటేనే 91 కీర్తన. వారు అంటే 91 కీర్తనే చదువుతారు. ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసిన, అన్న 91 కీర్తన చదువు. ఇంకేం చదివినావు అంటే 23వ కీర్తన. అంతే, ఇవి 2 చదువుతూ ఉంటారు. మనకి ఇది చాలా బాగా తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను. చూడండి, మనం మహోన్నతుని చాటున మనం నివసించుచున్నాం. అందుకని నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎవరిలో నివసించుచున్నావు? చాటున. ఎవరు చాటున? నువ్వు అబ్బా ఇల్లు కాదు, మహోన్నతుని చాటున నువ్వు నివసించుచున్నావు. ఆమేన్. ఎంతమంది గ్రహించుచున్నాడు? నేను ఇక్కడనే ఉన్నా, ఆ మహోన్నతుని చాటున నేను నివసించుచున్నాను, ఆయన రెక్కల కింద నేను నివసించుచున్నాను. ఈరోజు నుంచి మీ ఆలోచనలో మార్పు వచ్చునుగాక. హల్లెలూయా. మీ మనోనేత్రాలు తెరవబడునుగాక. నీవు ఎక్కడ ఉంటున్నావు అంటే పలానా మేడ్చల్లో ఉంటున్నాను అనొద్దు, నేను మహోన్నతుని చాటున నివసించుచున్నాను అనాల. హల్లెలూయా. నీ అడ్రస్ ఏందంటే అనాల, మహోన్నతుని చాటున నివసించుచున్నాను అన్నాడు. మీకు కొరియర్లో ఎక్కడన్నా రాస్తే మహోన్నతుని చాటున నేను నివసించుచున్నాను అన్నాడు, నీకు వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మీయంగా ఈ విధంగా ఉంటుంది, శారీరకంగానేమో ఇగో పలానా అపార్ట్మెంటు, పలానా ఫ్లాట్ 101, 102, 103 ఏదో ఒకటి. ఇది ఈ లోక సంబంధముగా. కానీ ఆత్మీయ సంబంధంగా చూచినట్లయితే మనం అందరము మహోన్నతుని చాటున నివసించుచున్నాము. అందుకే మనము మన పారదేశి ఎక్కడ ఉందంట? వీఆర్ ఆ సిటిజన్స్ ఇన్ హెవెన్. హల్లెలూయా. మనందరికీ ఇక్కడ భారతదేశమే ఒకటి సిటిజన్షిప్ ఉంది. కానీ యేసయ్య రక్తం చేత కడగబడిన తర్వాత మనందరము కూడా పరలోక వారసులమై ఉన్నాము. చప్పలు కూడా దేవుని స్తుతించండి. నేను మహోన్నతుని చాటున నివసించుచున్నాను. ఈ రోజు నుంచి మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, మహోన్నతుని చాటున నేను నివసించుచున్నాను. నాకేంటి భయం? ఆయనే నాకు ఆశ్రయము, ఆయననే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను
గూర్చి చెప్పుచున్నాను. ఉమ్, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఉమ్. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మహోన్నతుని చాటున నువ్వేం చేస్తున్నావు? నివసించుచున్నావు కాబట్టి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అబ్బా, ఏందంట? ఆయన రెక్కల కింద కప్పును. అంతేకాకుండా ఆయన రెక్కల కింద నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పి. చిన్నపిల్లలు జాగ్రత్త, మీ దగ్గర పెట్టుకోండి. అందరికి డిస్టర్బ్ అవుతూ ఉంది. పోవడం రావడం అనుకున్న వాళ్ళకి అందరికి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. నాకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆయన రెక్కల కింద అందుకని ఆయన రెక్కల కింద నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును. అబ్బేన్. హల్లెలూయా. ఒకసారి ఊహించుకోండి. ఏలియా ఆ పనివాడు ఎవరి కింద ఉన్నాడు? ఆయన రెక్కల కింద ఉన్నాడు, ఆయన ఆశ్రయంలో ఉన్నాడు. నువ్వు నేను మన అందరము కూడా ఆయన ఆశ్రయంలో ఉన్నాం. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. చూడు, అస్సలు భయపడొద్దు. రాత్రి కానీ పగలు కానీ ఎటువంటిది కూడా భయపడొద్దు. ఎందుకంటే ఈ రాత్రి వేళనే వాళ్ళు వచ్చినారు. ఎవరి మీదకి వచ్చినారు? ఎలీషా మీదకి వచ్చినారు, ఆ పర్వతం మీదకి వచ్చి ఉన్నారు. కానీ ఆ రాత్రి వేళ కూడా ఆ కొండ చుట్టూ ఎవరున్నారు? అగ్ని దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు రాత్రి పండుకున్నప్పుడు లేచినప్పుడు నువ్వు ఎటువంటి విషయాలు భయపడేది అవసరం లే. నువ్వు మహోన్నతుని చాటున నివసించుచున్నావు. ఎలీషాకు తెలుసు, నేను మహోన్నతుని చాటులో నేను నివసించుచున్నాను. పగటి ఎండ దెబ్బలైనను రాత్రి ఎండ దెబ్బలు నాకు తలగదు. హల్లెలూయా. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చూడండి, ఏ అపాయం నీ యొద్దకు రాదు. కారణం ఏంటంటే 1000 మంది పడిపోయినా, లేకపోతే 10,000 మంది, నీకు ఏ అపాయం రాదు. ఎందుకనగా నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావు, ఆయన రెక్కల నీడలో ఉన్నావు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అనసరి ఏ తెగులు గుడారము నాకు సమీపించదు. ఎందుకనగా ఆ మహోన్నత చాటున నేను సర్వశక్తి నీడలో విశ్రమించి ఉన్నాను. ఆయన రెక్కల కింద నేను ఉన్నాను గనక నేను ప్రొటెక్ట్ చేయబడ్డాను. ఆయనే నాకు ఆశ్రయము. ఆయన రెక్కల కింద ఉన్నా గనక ఏ తెగులు నా గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏం అప్పచెప్పాడంట? చూడండి, మొన్నటి చూస్తే ఆ దూతలు మనకు తోడుగా ఉన్నాయి. మన రాకపోకల యందు ఆయన దూతలను విడుదల చేయించున్నాడు. ఆమెనంటలే, ఏమంటలే, ఆమెనండి. హల్లెలూయా చెప్తారా? దేవుడు ఏదైనా మాట్లాడితే దేవునికి స్తోత్రం చెప్పండి మీరు. ఆమేన్. అందరు స్తోత్రం చెప్పారా? ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను, ఎందుకంటే ఆయన దూతలను విడుదల చేస్తున్నాడు. ఆయన దూతలను విడుదల చేసి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మీ పనిలో కూడా నీ పక్కకు దూతలు ఉన్నాయి, మీ ప్రయాణంలో కూడా దేవుని దూతలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే హల్లెలూయా చెప్పండి. చదవండి. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, మన పాదములకు రాయి తలగకుండా దూతలను ఏం చేశాయంట? ఎత్తి పట్టుకున్నా. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడు బావిలు తోయేది.
బావి తోసేవారు. ఒక 52 ఫీట్ల బావి ఉంది. అప్పుడు చిన్న ఏదో పురుగు ఉంటుంది, బూగా అంటారు తెలంగాణలో. ఎర్ర బూగా ఫేమస్, అంటే ఎల్లో కలర్. ఈ మధ్య ఉండట్లే, అవి ఎక్కడున్నాయేమో మరి. అది పట్టుకోవడానికి పోయినా, అది పట్టుకోవడం కానీ 52, 53 లోతుగా ఉన్న దాంట్లో లోపల పడ్డా. ఎట్లా పడ్డానంటే కింద టింగ్ అని పడ్డా. నేను అనుకున్నా కాలు చేతులు అన్నీ దెబ్బలు తాకినాయని. హల్లెలూయా. నాకు అస్సలు ఏమీ కాలే. అస్సలు అందులో రాళ్ళు ఉన్నాయి, 40 mm రాళ్ళు ఉన్నాయి అందులో. కానీ నాకు అసలు ఏమీ రాలే. ఎందుకో తెలుసా? ఆయన దూతలు కాపాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలు అందరూ కూడా నీ పాదములకు రాయి తలగకుండా దేవుడు కాపాడుతాడు. అస్సలు నీ పాదములకు ఇట్లా రాయి కూడా తలగద్దు. తలిగిందంటే మనం ప్రార్థన చేయట్లేదని అర్థం. వింటున్నారా? మీ పిల్లవాడికి ఏదైనా దెబ్బ తాకిందంటే వాడు కాదు, ఎవరనాలా? మిమ్మల్ని అనాలా. ఎందుకో నువ్వు హల్లెలూయా కొంచెం నాకు ఆరు పడినప్పుడు జస్ట్ ఇట్లా కొద్దిగా ఇలా అయింది అంతే. అంటే ఇలా అంటే ఇలా మనం చూడండి, ఇలా అంటే ఇట్లా వైట్గా అయితే చూడండి, అలా అయింది అంతే. అబ్బా, ఒకసారి అయితే ఒక ఆల్మోస్ట్ ఇట్లా యాక్సిడెంట్ అయ్యేది. యాక్సిడెంటే కావాలా, కానీ ఎలా తప్పించుకున్నా నాకు అర్థం కాలే. ఎవరో ఇట్లా నన్ను పుష్ చేసినట్టు వచ్చింది. నేను ఇంటికి వచ్చి అడిగిన, ఎవరు నన్ను పుష్ చేసిరని దేవుని అడిగితే అక్కడ దూతగా అనిపించింది. ఆ దూత నన్ను నూకినట్టు చూసిన. అయ్యా, ఇక్కడ ఏదైనా దూత ఉంటే నీ మీద ఒక ఏమంటారు, వద్దులే, చెంప మీద టక్కని కొడతా. ఒకసారి నిద్రపోతుంటే ఎవరో కొట్టినట్టు వచ్చింది. కొట్టి లేచి ప్రార్థన చేసిన. ఆమేన్, హల్లెలూయా. మన పాదములకు రాయి తలగకుండా దూతలను విడుదల చేయించున్నాడు. నువ్వు నమ్మాలా, నువ్వు విశ్వసించాలా. మనకేమనుకుంటున్నావు, అయ్యో అయ్యో అని భయమే. ప్రయాణాలంతా భయాలే. కొంతమందికి ఎక్కితే దిగితే ఎక్కితే భయమే. నీ మనోనేత్రాలు తెరవబడనుగాక. మనకు కాలుకి రాయి తలగకుండా దూతలను విడుదల చేయించున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఇప్పుడు దేవుని నామము బలమైన దుర్గము, అందులో నీతిమంతుడు వెళ్ళి ఏ విధంగా ఉంటాడంట? సురక్షితముగా ఉంటాడు. ఇప్పుడు ఎలీషా ఏ విధంగా ఉన్నాడు? సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. పక్క అవుతారు. నువ్వు కూడా ఎక్కడున్నావు? ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. వారందరూ బరకల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. లోపలికి ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి దాగి ఉంటున్నారు. మన సీక్రెట్ ప్లేస్ ఏందో తెలుసా? ఆయన రెక్కల నీడలో దేవుడు మనను భద్రపరుస్తున్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న మహోన్నతుని చాటున మనము నివసించుచున్నాం. ఆయన సర్వశక్తి నీటిలో మనము నివసించుచున్నాం. ఆయన యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉన్నాడు? సురక్షితముగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. పక్క హోదారు అన్నాడు, చూసి చెప్పండి, నువ్వు క్షేమంగా ఉన్నావయ్యా? పక్క నీకు క్షేమంగా ఉన్నావమ్మా? ఎందుకు కలవరపడుతున్నావు? ఎలీషాకు భయం లేదు. ఎలీషా ఏం చూస్తున్నాడు? అగ్ని, రథములు, గుర్రములను చూస్తున్నాడు. కానీ పనివాడు ఏం చూస్తున్నాడు? శత్రువులను చూస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావు? శత్రువుని చూస్తున్నావా?
మహోన్నతుని చాటున నేను నివసించుచున్నావని చూచుచున్నావా? నువ్వు ఏమి చూచుచున్నావు? లోకాన్ని చూచుచున్నావా? ఏ విధంగా దూతలని చుట్టూ పెట్టినది చూచుచున్నావా? ఏ విధంగా నీ చుట్టూ అగ్ని ప్రకారముతో ఉన్నాడని చూచుచున్నావా? ఈరోజు మన యొక్క కనుదృష్టి మారునుగాక, మీకు మనోనేత్రాలు తెరవబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కీర్తనలలో 37:7 చదవండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 37:7 అదేందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చుట్టూ దేవుని దూతలు. ఆ 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. ఏమున్నాయంట నీ చుట్టూ? దేవుని యందు భయభక్తులు ఉంటే పక్కవార్త నా చుట్టూ దూతలు ఉన్నాయి అని. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దూతలు ఉన్నాయి. ఇంకొకటి, కొలొస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు మీ యొక్క జీవము ఎక్కడ దాచబడి ఉందంట? క్రీస్తులో దాచబడి ఉన్నది. అందుకు సరే, నా జీవము, నా కుటుంబము క్రీస్తులో దాచబడి ఉన్నది. హల్లెలూయా. నేను దాచబడి ఉన్నాను. ఎలీషా ఆ పనివాడు, ఇశ్రాయేలు దేశము ఎవరి చేతుల్లో దాచబడి ఉన్నది? వారి ప్రాణాలు దేవుని చేతుల్లో. దేవుడు వారి జీవము క్రీస్తుతో దేవుని యందు ఏమై ఉన్నదంట? దాచబడి ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు అదే కదా, ఎలీషా పనివారు దేవుని యందు దాచబడి ఉన్నాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మనమందరము దేవుని యందు దాచబడి ఉన్నాం. వావ్, చప్పలు కూడా దేవుని స్తుతించారా? 139 కీర్తన 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అందుకొకసారి, వెనుకను ముందును పక్కన ఇటుపక్క చుట్టూ ఎవరు ఆవరించి ఉన్నారు? యేసయ్య ఆవరించి. అందుకొకసారి, యేసయ్య ఆవరించి ఉన్నాడు. ఇందాక చెప్పా ఏమనంటే, క్రీస్తులో మీరు దేవుని యందు దాచబడి ఉన్నారు అంటే, ఇక్కడ లేఖనం ఏం చెప్తా ఉంది? 5వ వచనములో, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి, అదొకసారి, ఆవరించి ఉన్నావు. ఎవరు ఆవరించి ఉన్నారు? యేసయ్య ఆవరించి ఉన్నాడు. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:3లో మనం చూసినట్లయితే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్మి విశ్వసించుచున్నారో, మీరు మీ కుటుంబం అంతా క్రీస్తులో దేవుని యందు దాచబడి ఉన్నారు. ఎలీషా, వింటున్నారా? ఎలీషా పనివాడు దేవుని యందు దాచబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా దేవుని యందు దాచబడి ఉన్నాడు. నేను, నా కుటుంబము దేవుని యందు దాచబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ మైక్ ఉందండి,
అందరు జాగ్రత్తగా వినండి. ఈ మైక్ ఉన్నదండి, మైక్లో లోపల పార్టికల్స్ ఉంటాయి. ఇది వేరు, లోపల ఉన్నది వేరు. లోపల నేనున్నా, అందరు వినండి, లోపల నేనున్నా, బయట ఎవరున్నారు? ఈ మైక్ ఉంది. లోపల నేనున్నా, బయట ఎవరున్నారు? చుట్టూ యేసయ్య నన్ను కాపాడుతూ ఉన్నాడు. నా యేసయ్య నన్ను ఆవరించి ఉన్నాడు. నేను క్రీస్తులో దాచబడి ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఈ లోపలికి మొదటిగా వెళ్ళాలి అంటే, ఈ లోపలికి వెళ్ళాలి, ఆ లోపల ఉన్నది తీయాలి అంటే మొదటిలో ఎవరిని ముట్టుకోవాలా? బయటిది ముట్టుకోవాలా. ఈ బయటిది ముట్టుకోవాలంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, నిన్ను క్రీస్తు ఆవరించి ఉన్నాడు. క్రీస్తును ముట్టిన తర్వాతనే నిన్ను ముట్టాల. హల్లెలూయా. అపవాది క్రీస్తును ముట్టుతాడా? ముట్టడు గనక నిన్ను ముట్టడు. ఎందుకనగా మనము దేవుని యందు దాచబడి ఉన్నాం. నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఎలీషా క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నాడు. నువ్వు, నేను, మన కుటుంబము క్రీస్తునందు, దేవుని యందు, క్రీస్తుతో దేవుని యందు దాచబడి ఉన్నాం. ఎటువంటి మాంత్రిక క్రియలైనా, ఎటువంటి చాతబడి క్రియలైనా వాడు నీ యొద్దకు రావాలంటే మొదటిగా ఎవరు ముట్టాలా? యేసయ్య ముట్టాలా. దాని తర్వాతనే నిన్ను ముట్టాలా. ఎందుకనగా నన్ను ఆవరించి ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, పాడు. చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతులచే నీవే నడిపించావు, నీ చేతులచే యేసునాదా ధన్యవాదం, యేసునాదా నువ్వు చూచువాడా, కాపువాడా, తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. అందరం కలిసి పాడదాం. పరిశోధించి తెలుసుకున్నావు, వరించావు, చుండుతా రే చుండుతా చుండుతా ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. చూవాడా నిజం కాపువాడా, నిన్ను చూచువాడా, కాచువాడా. మరొకసారి అదే అన్నీ ధన్యవాదం యేసునాదా, ధన్యవాదం యేసునాదా చూచువాడా,
హల్లెలూయా. నిత్యము నేను కాపాడువాడు. హల్లెలూయా. మీరు ఎవరిలో దాచబడి ఉన్నారు? నీ చుట్టూ ఏముంది? అగ్ని ఉంది. అగ్ని ముట్టే నిన్ను తాకాలి. మీ మనోనేత్రాలు తెరవబడును గాక. గాడ్ ఈజ్ రియల్. హల్లెలూయా. ఆయన కార్యాలు నిశ్చయముగా మీ జీవితంలో జరుగును గాక. ఆయన దూతలు రియల్గా ఉన్నాయి. రీల్ కాదు, రియల్గా నీ చుట్టూ ఉన్నది. నీ పాదములకు రాయి తలగకుండా కాపాడుతున్నాడు. రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కారణం అంటే క్రీస్తుతో కూడా దేవుని యందు నువ్వు దాచబడి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దాచబడి ఉన్నావు. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండును గాక. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య. అందరూ లేచి పడదాం. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలని క్షమించే పాపిని క్షమితపరిచే పాపమును క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే నాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే అందరం రోగికి స్వస్థతనిచ్చే మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో ఆ నామం ఉచ్చరించడం ద్వారా ఆశీర్వాదం. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి. ఆయన నామం ఉచ్చరించిన ద్వారా మీకు ఆశీర్వాదం. నామంలో శ్రీ యేసయ్య నామంలో ఇవన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి తెచ్చే శక్తి కలిగినది యేసయ్య
సాతాను తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి తెచ్చే యేసయ్య నామం. యేసయ్య నామంలో ఆశీర్వాదం ఉన్నది. యేసయ్య నామంలో ఆశీర్వాదం ఉన్నది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య విడుదల కలుగునుగాక. ప్రతి దురాత్మ క్రియలను యేసు నామములో విడుదల ఉనుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో దురాత్మలు పారదోరునుగాక. ఇప్పుడే దురాత్మలు విడిచి వెళ్ళిపోనుగాక. సాతాను క్రియలను వెళ్ళిపోనుగాక. రోగి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. మనిషికి నెమ్మది కలుగునుగాక. పాపమును విడిచిపెట్టునుగాక. పుత్రులను లేపునుగాక. గడ్డలు కరిగిపోనుగాక. స్కిన్ డిసీజెస్ విడుదల అవునుగాక. బ్లడ్ ఇంక్రీజ్ అవునుగాక. స్కిన్ డిసీజెస్ ఇంక్రీజ్ అవునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక. బ్యాక్ పెయిన్ నుంచి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో థైరాయిడ్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక. క్యాన్సర్ ని యేసు నామములో 1, 2, 3, 4 శపిస్తున్నాను, కరిగిపోనుగాక. ఆ వైరస్ ని శపిస్తున్నాను. వైరస్ ని గడ్డలు కరిగిపోనుగాక. ట్యూమర్స్ విల్ డిసపియర్ ఇన్ జీసస్ నేమ్. పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆయన నామమును ప్రకటించడం ద్వారా, ఆ నామమును ఉచ్చరించడం ద్వారా నీకు ఆశీర్వాదం, నీకు మేలు, నీకు స్వస్థత, నీకు విడుదల. ఆయన నామము సుందరమైన నామము. శక్తి ఉన్నదయ్యా. అందరూ యేసయ్య నామం అంటా ఉన్నాడు. యేసయ్య నామం, నజరేయుడైన యేసు నామము, యేసయ్య నామము. యేసయ్య నామములో నాకు ఆశీర్వాదం. ఆయన నామం ఉచ్చరించడము ద్వారా, ఆయన నామం పలకడము ద్వారా ఆసనం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరు యేసు నామము, యేసు నామమే జయము, యేసు రక్తమే జయము. యేసు నామము, యేసు నామము అన్ని నామముల కంటే పై నామము యేసు నామం. అందరు అంటా ఉన్నాడు, అన్ని నామముల కంటే పై నామం యేసు నామం అంటనే ఉన్నాడు. అందరూ స్వరమైతే బిగ్గరగా, మీకు ఎంత బలం ఉంటుందో, మీకు ఎంత శక్తి ఉంటుందో. వావ్ వాలరబహసతదా. నేను చూస్తున్నాను. ఓ సాతాను అగ్ని తాకుతా ఉన్నది వానికి. వాడు భయము పడుతూ ఉన్నది. ఓ నిన్ను చుట్టూ అగ్ని కంచెలో దేవుడు కాచబెట్టి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు. ఏసునామం, ఏసునామం సుందరమైన హలబసతరా బబసతరా. ఏసునామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. ఏసునామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చెయ్యి విడువని స్నేహితుడా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చెయ్యి విడువని స్నేహితుడా. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడుగా ఉంటున్న స్నేహితుడా.
కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా, కలవరపడుచున్న సమయములో కన్నీరు తుడచవా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన అందరూ పడదాం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. అందరం యేసు నామం సుందర నామం, మధుర నామం. ప్రేమతో వాడదాం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం. అమర కలిసి యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. మరొకసారి యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చేయి విడువ స్నేహితుడా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, చేయి విడువ స్నేహితుడా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హలబా సదా రఖా బాబా సందరికతి దల బాబా బిగ్ర యేసు నామము అన్నాడు. ఇంకొకసారి నజరైన యేసు నామము. మనం యేసు నామమును ఉచ్చరించడం గనక మనందరం ఆశీర్వదింపబడ్డాం. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించాం. స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, నొప్పులు పోయినాయి, రిపోర్ట్స్ బాడీ రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది. తెరవబడ్డాయి, మార్గములు తెరవబడ్డాయి, మార్గములు తెరవబడ్డాయి, విడుదల కలిగింది, స్వస్థత కలిగింది, సమృద్ధి వచ్చుచున్నది. బిగ్గరగా హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. మీ యొక్క కానుకలు, మీ యొక్క దశమ భాగాలు చేతులు పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇచ్చుచున్న ఆ విత్తనం, ఆ కానుక విత్తనము లేదే ఏది ఫలం రాదు ప్రభా. నీకు విత్తనం విత్తుతుండగా మీరు చుచ్చుచున్నారు తండ్రి. అది 100 పంట వచ్చునుగా. కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాస్తం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.